నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాళ్లరేవు పోలవరం మండల పరిధిలోని హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఘనంగా నిర్వహించిన భారీ అన్న సమారాధన. కాట్రేనికోన మండల కేంద్రమైన కాట్రేనికోనలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మోటార్ బైక్ ఆర్టీసీ బస్సు ఢీ వ్యక్తి దుర్మరణం. తాళ్లరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం పితాని వారిపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 4,000 మంది భక్తులు హాజరై స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత, మహిళా మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా మరి కోరుతున్నాం. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మన పాములపాలెం గ్రామంలో భక్తుల రక్షించాలని మరి కోరుతున్నాం. రోడ్డు మీద ప్రతి భక్తులు ఈ యొక్క వాహనం ఆ స్వామివారి ప్రసాదం స్వీకరిస్తారని మరి కోరుతున్నాం. ఈరోజు కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసిన మరి ప్రసాదం మరి కమిటీ సభ్యులందరూ వచ్చిన భక్తులకి అసౌకర్యం అమ్మా లేడీస్ సెపరేట్గా ఉండండి. మీ యొక్క పనులు అమ్మా మీ పనులు ఏదో పక్కన పెట్టుకుని ఆ స్వామి ప్రసాదం స్వీకరిస్తాను. మనం బైబల్ తీసుకోవారు ఆ స్వామివారికి 20 కేజీల రైస్ సమర్పించిన కావున వారి వ్యాపారాన్ని అభియానంతో కథ రక్షించాలని మరి కోరుతున్నాం. ఈ యొక్క పనులు ఏదో పక్కన పెట్టుకుని ఆ స్వామివారి ప్రసాదం స్వీకరిస్తారని మరి కోరుతున్నాం. అభయాంజనేయ జయంతి సందర్భంగా ఈరోజు మహా అన్నదానం జరుగుతుందండి. కమిటీ వారు అమ్మా భక్తులు ధర్మరాజు గారు ఆ స్వామివారికి మన సదా రక్షించాలని కోరి ప్రార్థిస్తున్నాం. మన పితానవారిపేటలో వేయించేసినటువంటి భక్త అభయాంజనేయ స్వామి వారి యొక్క జయంతి సందర్భంగా నిన్న స్వామివారికి పంచామృతాలతో అభిషేకము, గంధ సింధూరము, తమలపాకులతో పూజా కార్యక్రమం నిర్వహించబడింది. ఈరోజు శుక్రవారం రోజున భారీ అన్నదాన సమారాధన జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అభయాంజనేయ స్వామి అనుగ్రహం పొందని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాం.
జై బజరంగ్. కాట్రేనికోన మండల కేంద్రమైన కాట్రేనికోనలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పల్లంకూరు వైపు మోటార్ బైక్ పై వెళ్తున్న ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టాడు. దీంతో అతని తలకి బలమైన గాయాలు అయ్యాయి. 108లో అమలాపురం ఏరియా ఆసుపత్రి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారని కండక్టర్ తెలిపారు. కాట్రేనికోన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఆర్టీసీ బస్సును పోలీస్ స్టేషన్కు తరలించారు. మండల పరిధిలోని ఐపోలవరం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయం వద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకుని భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గ్రామస్తులు ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు. పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీ అభయాంజనేయ స్వామి వారు శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క కరుణా కటాక్షాలకు పాత్ర కావాలని కోరుతున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రాష్ట్రాన్ని యోగాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు ప్రత్యేక యోగా అభ్యాసన అవగాహన కార్యక్రమాలు 4 రోజుల పాటు అందరి భాగస్వామ్యంతో నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ నందు జిల్లా స్థాయి అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించి యోగా అభ్యాసన శిక్షణ కార్యక్రమాల విధి విధానాలు గూర్చి సమీక్షించి విధుల బాధ్యతల్ని కేటాయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 4 రోజుల పాటు యోగా సాధన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జూన్ 21న రికార్డు స్థాయిలో యోగా చేయించాలనే లక్ష్యంలో భాగంగా ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి 8 మధ్య యోగా సాధన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అటు పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేసే క్రమంలో జిల్లాలోని పర్యాటక ప్రాంతంలోనూ ప్రముఖ దేవాలయాల్లోనూ యోగా కార్యక్రమాలు నిర్వహించాలని పర్యాటక దేవాలయ సిబ్బందిని ఆదేశించారు. యోగాను కేవలం ఒక కార్యక్రమంగా కాక మానసిక శారీరక ఆరోగ్యాన్ని కలిగించే సాధనంగా ప్రతి ఒక్కరూ గుర్తెరిగి ఆచరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రాజకుమారి, సిపిఓ వెంకటేశ్వర్లు, డ్వామా పీడి మధుసూదన్, ఆయుష్ మెడికల్ అధికారి విజయకుమారి, దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయక కమిషనర్ వి సత్యనారాయణ, డిఐపి ఆర్ఓ కె లక్ష్మీనారాయణ, డిఈఓ షేక్ సలీం భాషా, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఎస్ మ్యామ్, వాళ్ళు ఎవరైతే ట్రైల్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని ఇప్పుడు ఐడెంటిఫై చేసుకుని వాళ్ళని వెబ్సైట్లో రిజిస్టర్ చేసాం మేడం. సో మనము గ్రౌండ్ లెవెల్లో, మండల లెవెల్లో ట్రైనింగ్ కోసము వీళ్ళని యూటిలైజ్ చేసుకుంటాం. అందులో నేను చెప్పేది ట్రైనర్స్, నార్మల్ రిజిస్ట్రేషన్ ప్రజలు ఓకే, ట్రైనర్స్ మాత్రమే మండలంలో ఎవ్రీ మండల్ 200 ఉండాలి. అంటే డిస్ట్రిక్ట్ లో మాస్టర్ ట్రైనర్స్ 100 ఉండాలి. దెన్ మండలంలో 200 ఉండాలి. మళ్ళీ విలేజ్ వార్డ్ సచివాలయం ప్రతి సచివాలయంలో 7 మెంబర్స్ ఉండాలి. సో ఆ నెంబర్స్ మీరు ఉన్నట్టు చూసుకోండి, మినిమం ఉన్నట్టు చూసుకోండి. మాక్సిమం ఎంతమంది అయినా ఉండొచ్చు. డిఓ గారు మీరు ఆల్ టీచర్స్
CEO గారు సార్ పెద్దగా ఉన్నది ఆల్ స్పోర్ట్స్ లో చేయండి, బట్ ఎక్కువ మంది కాన్ఫిడేట్ చేసి ఒక కామెంట్ లిస్ట్ కూడా పెట్టాలి. ఎక్కడ పెట్టచ్చు అంటే ప్లాన్ చేసి చెప్పండి. ఓకే, మే అంటే వి డోంట్ హావ్ టైం. టుడేస్ ఫ్రైడే, మళ్ళీ సాటర్డే సండే మళ్ళీ ఏపీ ఎంపీడీఓస్ మున్సిపల్ కమిషనర్స్ అన్ని కూడా కలుపుకొని చేయాలి. ఫ్యామిలీ యోగా అదే డియూ గారు ఏపీ గారు చెప్పాను. మీరు అందరు కూడా ఇప్పుడు ఈ మీటింగ్ అయినాక కూర్చొని, ఇక్కడ అందరు ఉన్నారు, మీరు కూర్చొని ముందు ప్లాన్ చేసుకొని దెన్ యూ హ్యావ్ టు అప్డేట్ మీ, గివ్ మీ అన్ అప్డేట్. ఓకే, మళ్ళీ రేపు మార్నింగ్ మీటింగ్ పెడతాము. టుమారో అగైన్ యూ గివ్ మీ అన్ అప్డేట్ హౌ యూ ఆర్ గోయింగ్ టు డూ. అండ్ స్పెషల్ యోగా ఈవెంట్స్ సమగ్ర శిక్ష 75 years అండ్ అబోవ్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళతో యోగా చేయించాలి. ఏసీ తాళ్లరేవు మండల పరిధిలోని సుంకరపాలెం గ్రామం పంచాయతీలో అక్రమ కుళాయి కనెక్షన్లకు సంబంధించి జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని స్థానిక నాయకులు ఇచ్చిన ఫిర్యాదుపై శుక్రవారం మండల స్థాయి అధికారులు విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఎండీఓ వి రమణ అధికారుల బృందం గ్రామంలో విచారణ నిర్వహించారు. ఫిర్యాదులు ఇచ్చిన జాబితా ప్రకారం ఇంటింటికి వెళ్లి పూర్తి వివరాలు నమోదు చేసుకున్నారు. కుళాయి కనెక్షన్లకు సంబంధించి జరిగిన అవకతవకలపై విచారణ నిర్వహించి వారి వద్ద నుండి అన్ని వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఎండీఓ రమణ మాట్లాడారు. గ్రామంలో 30 కుళాయిలకు సంబంధించి స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచ్ సిబ్బంది అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి అక్రమ కుళాయిలు వేశారని, అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని వచ్చిన ఫిర్యాదుపై విచారణ నిర్వహించినట్టు తెలియజేశారు. దీనికి సంబంధించి అన్ని వివరాలు నమోదు చేసుకుని పూర్తి నివేదికను ఉన్నత స్థాయి అధికారులకు పంపిస్తున్నట్టు వెల్లడించారు. నమస్తే అండి, నా పేరు విజయ రమణ. నేను తాళ్లరేవు డిప్యూటీ ఎండీఓగా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. ఇక్కడ మోపూర్ రెడ్డినాయుడు గారు వగైరాలు సర్పంచ్ గారు కుళాయి కనెక్షన్స్కి ఒక్కొక్క దానికి 5,100 రూపాయలు చొప్పున వసూలు చేశారు, ఎటువంటి రసీదు ఇవ్వకుండా అని చెప్పేసి మనకి పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. దీని మీద డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ గారు మొన్న 20వ తారీఖున వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే ఈ కంప్లైంట్ దారుడు ఇచ్చిన 31 పేర్లు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందండి. ఈ 31 పేర్ల మీద ప్రతి ఇంటికి వెళ్ళి మేము ఈరోజు విచారణ నిర్వహిస్తున్నాం. దాని మీద పూర్తి సమాచారం తీసుకుని పై అధికారులు నివేదించడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరచుకోవడం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాళ్లరేవు పోలవరం మండల పరిధిలోని హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఘనంగా నిర్వహించిన భారీ అన్న సమారాధన. కాట్రేనికోన మండల కేంద్రమైన కాట్రేనికోనలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మోటార్ బైక్, ఆర్టీసీ బస్సు ఢీ వ్యక్తి దుర్మరణం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్కై విజన్ న్యూస్.